లాభస్థానము, లాభాలను ఇచ్చేటువంటి స్థానము, అలాగే ఆశయ సిద్ధిని ఇచ్చేటువంటి స్థానము, తనకి ఏవైతే కోరికలు ఉన్నాయో వాటిని తీరేలా చేసేటువంటి స్థానము 11th హౌస్. ఇక్కడ 11th హౌస్ అంటే 11th హౌస్లో ఉన్న ప్లానెట్స్ 11th లార్డ్, ఇలా మనం అర్థం చేసుకోవాలి. అలాగే 11th హౌస్ అనేది 5th హౌస్కి ఆపోజిట్ హౌస్. 5th హౌస్ అనేది వారి యొక్క ఆశయాలు, కోరికలు, క్రియేటివిటీ, మంచి మనసు, ఇలాంటివన్నీ సూచించేటువంటి స్థానము. అవి తీరతారా లేదా అని సూచించే స్థానం 11th హౌస్. అదేవిధంగా ఎప్పుడైతే 11th లార్డ్ ఉచ్చలో ఉంటాడో, 11th హౌస్లో ఉచ్చలో ఉన్న ప్లానెట్స్ ఉంటాయో, ఆ ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉండడము, దానివలన సమస్యలను కూడా తెచ్చుకోవడము, ఇలాంటి పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. అలాగే 11th హౌస్ నుంచి సంతానం నుంచి ఎటువంటి సౌఖ్యం ఉంటుంది అని చూసే హౌస్ కూడా 11th హౌస్, 5th హౌస్కి ఆపోజిట్ కాబట్టి. అదేవిధంగా పాలిటిక్స్లో మినిస్టర్ కావాలంటే 5th హౌస్ 11th హౌస్